ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ఓటమి తప్పదు. జగనే దానికి కర్త కర్మ క్రియ. తనంతట తానే తన గొయ్యి తవ్వుకుంటున్న జగన్మోహన్ రెడ్డి. దేశం మొత్తం మీదట సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని, జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఎవ్వరూ ఆపలేరని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని జోస్యం చెప్పారు. 2019లో జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడినప్పుడు రాజధాని అనే ప్రస్తావనే తీసుకురాలేదని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తనకు తెలియదని, అది జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగమే కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం కాదని మరోసారి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తలతిక్క నిర్ణయాలే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమని, దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఫలితాలను చూడబోయేదానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం మరో కారణంగా పేర్కొన్నారు. దీనిని ఎవ్వరూ ఆపలేరని, ఇదే తథ్యమని, ఎగ్జిట్ పోలింగ్ డేట్స్ ఇవన్నీ ఏమి అక్కర్లేదని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావుని జగన్ ఫాలో అవుతున్నారని, చంద్రశేఖరరావు తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా దళితులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారని, ప్రజలు అంత అమాయకంగా లేరని, విగ్రహాలు పెడితే ఓట్లేసే పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల మానసిక పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్కి ఎదురైన పరాభవమే ఆంధ్రాలో జగన్కు కూడా ఎదురవుతుందని పేర్కొన్నారు. మరో సందర్భంలో మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు బదులుగా సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుత సర్వేలలో ఎంత మాత్రం నిజం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు ప్రశాంత్ కిషోర్. సర్వేలు చేశారు కదా, ఎన్ని సర్వేలు నిజమవుతున్నాయన్న విషయాన్ని తిరిగి ప్రశ్నించారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం అంటూ కౌంటర్ విసిరారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించే అవకాశాలున్నాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రిజల్ట్ టీడీపీ జనసేనకు కూటమికి సాధ్యమవుతుందన్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన విషయం తెలిసిందే. నేను వ్యూహకర్తగా చంద్రబాబు నాయుడిని కలవలేదని, మర్యాదపూర్వకంగానే కలిశానని, వ్యూహకర్తగా పనిచేస్తారా అని చంద్రబాబు నాయుడు గారు తనల్ని అడిగారని, మీ పార్టీకి మిమ్మల్ని మించిన వ్యూహకర్త అవసరం లేదని నేను సమాధానంగా చెప్పానని చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం ఆయన టీం ఆ బాధ్యతల నుంచి దూరంగా ఉందని, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ముందర ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా ఈ స్థాయిలో ఓ నాయకుల్లో మార్పు ఉండడం మొదటిసారి చూస్తున్నారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండగా జగన్పై ప్రశాంత్ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. మరోసారి వెస్ట్ బెంగాల్లోనూ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోనూ ఇదే విధంగా వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ ఈసారి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాను మాత్రం నేను ఏ పార్టీకి పనిచేయడం లేదని, మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా గతంలో ఉన్న సత్సంబంధాల కారణంగానే కలిశానని, తెలుగుదేశం జనసేన ప్రచారం చేస్తున్నట్టు ఐపాక్ టీం సర్వే ఫేక్ అని, ఐపాక్ టీంను జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తున్న ఐపాక్ టీంకి ప్రశాంత్ కిషోర్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్న ఐపాక్ టీంకు సంబంధించి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే అని, ఇలాంటి మరిన్ని గాల్లో మేడలు కట్టే వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని, ఆయన 30 ఏళ్ల కలగానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ పార్టీకి కూడా నేను పని చేయను, ఇలా ఎన్నికల వ్యూహకర్తగా పని చేయకూడదని భావిస్తున్నానని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.